హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము సెట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో అన్ని కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని కాన్సెప్ట్స్ సెట్స్లో తీసుకొని వాటికి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్సెప్ట్ చాలా మంచిగా అర్థమవుతాయనే ఉద్దేశంతో ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. సో లెట్ us డిస్కస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రూస్టర్ ఫామ్. సో ఇది రూస్టర్ ఫామ్లో ఉంది, మనం సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. 525, 125, 625. సో మీరు గమనించినట్టయితే ఈ నంబర్స్ సెట్స్లో 5 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 2, 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ 125, 5 పవర్ ఆఫ్ 4 625 ఫామ్లో ఉన్నాయి. సో మనము 5 పవర్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దెన్ 5 ఆర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాసినా సరిపోతుంది. ఇలా రాస్తే ఎక్స్ రూపంలో ఎక్స్ సచ్ దట్ అని రాస్తే దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాము. ఈ విధంగా రాస్తే నెంబర్స్లో ఆర్ ఆల్ఫాబెట్స్లో మనం రూస్టర్ ఫామ్ అంటాం. 2, 3, 5, 7, 11, 13. సో దీస్ ఆర్ ప్రైమ్ నంబర్స్. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్, ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నంబర్ లెస్ దెన్ 17 ఆర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అని రాసినా సరిపోతుంది. 2, 4, 6, 8, 10 అనేది ఈవెన్ నంబర్స్. సో 2x ఎక్స్ బిలాంగ్స్ టు n, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాయొచ్చు ఆర్ ఎక్స్ లెస్ దెన్ 6 రాసిన సరిపోతుంది. సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్ రూస్టర్ ఫామ్ రిలేషన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు చేయాల్సి ఉంటుంది. రైట్ రూస్టర్ ఫామ్, ఇది మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో రూస్టర్ ఫామ్లో రాయమంటున్నాడు. సో రూస్టర్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. సో మేక్ ఏ నోట్ స్టూడెంట్, సెట్స్లో ఎలాంటి ఆల్ఫాబెట్ కానీ నంబర్ కానీ రిపీట్ కావద్దు. ఇక్కడ ఎం రిపీట్ అయింది కాబట్టి మనం 2 టైమ్స్ రాయొద్దు, ఒకటేసారి రాయాలి. మేక్ ఏ నోట్. ఏ ఈజ్ ఆల్సో రిపీటెడ్ ట్వైస్, don't write 2 times, write only 1 time. So THEICS. So this is rooster form. So I request you all to practice this question. Convert the following set in set builder form. ఇది rooster form లో ఇవ్వడం జరిగింది, మీరు set builder form లో రాయాల్సి ఉంటుంది. This is a question from previous year question paper. డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ యూనియన్ బి. సో ఇక్కడ ఎల్లో పార్ట్ ఏదైతే షేడ్ చేశానో ఏ అండ్ బిలో మొత్తం ఏ యూనియన్ బి పార్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రెక్టాంగిల్ బాక్స్లో 2 సర్కిల్స్ చేస్తే ఫస్ట్ సర్కిల్ ఏ, సెకండ్ సర్కిల్ బి అని రిప్రజెంట్ చేయాలి. ఏ యూనియన్ బి అంటే ఇదంతా షేడెడ్ రీజన్ ఏ యూనియన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి సపరేట్గా రాయండి. సో దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. నెక్స్ట్ ఏ మైనస్ బి. సో దిస్ పార్ట్ ఈజ్ ఏ మైనస్ బి. ఏ ఇంటర్సెక్షన్ పార్ట్ లేకుండా ఏదైతే ఏ ఉందో దాన్ని ఏ మైనస్ బి అంటాము. అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ బి మైనస్ ఏ. సో ఏ యూనియన్ బికి ఒక ఫార్ములా కూడా ఉంది, అదేంటో చెప్తాను. సో ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ బి మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనియన్ బి. సో నెక్స్ట్ బి మైనస్ ఏ ఇక్కడ చెప్పాను కదా, దిస్ ఎల్లో పార్ట్ ఈస్ బి మైనస్ ఏ. ఏ సబ్సెట్ బి చూద్దాం. ఏ సబ్సెట్ బి అంటే బి పెద్ద సెట్ అండ్ ఏ చిన్న సెట్. సో పెద్ద సెట్ ఇట్లా పెద్ద సర్కిల్లో రాయాలి, ఏ చిన్న సెట్. అదే బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ అనేది పెద్ద సెట్. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉండాలి ఇక్కడ. సో అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కంపల్సరీగా ఏలో ఉండేటట్టు చూసుకోవాలి. బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఏ బయట ఉండాలి, బి సెట్ లోపల ఉండాలి. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైట్ సబ్సెట్. A is equal to 2, 4, 6, 8, 10. B is equal to 3, 6, 9, 12, 15. Find A union B minus A intersection B. సో ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిసి రాయాలి, కానీ ఎలిమెంట్స్ని రిపీట్ అవ్వద్దు. మేక్ ఏ నోట్. ఏ ఇంటర్సెక్షన్ బి అయితే కామన్ ఎలిమెంట్స్, ఈ రెండు సెట్లో కామన్ ఎలిమెంట్స్ ఏంటి? సో 2 లేదు, 4 లేదు, 6 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 6 రాయాలి. అండ్ 8 లేదు, 10 లేదు, ఇక్కడ రిపీట్ అవ్వలేదు ఏ ఎలిమెంట్స్. సో రిపీట్ అయిన ఎలిమెంట్స్ కామన్గా ఉన్న ఎలిమెంట్సే రాయాలి, దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి ఫస్ట్ వచ్చిన ఆన్సర్ని రాసుకుందాం. 2, 3, 4, 6, 8, 9, 10, 12, 15 అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఇచ్చాడు, సో మైనస్ చేస్తున్నాం. సో మైనస్ అంటే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, కామన్ ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ఫస్ట్ సెట్లో ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ అదే రాయాలి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో అవే రాయాలి. ఇక్కడ ఒకవేళ ఎలిమెంట్స్ ఉన్న సెకండ్ సెట్లో అవి మనం రాయొద్దు. సో ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి దిస్ ఇస్ ద ఆన్సర్. ఇల్లుస్ట్రేట్ ఏ ఇంటర్సెక్షన్ బై ఏ యూనియన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్. సో రూస్టర్ ఫామ్లో ఇచ్చి మనకు సెట్ బిల్డర్ ఫామ్లో వెన్ డయాగ్రామ్లో రాయమంటాడు. సో 1, 2, 3 ఏ, బి 3, 4, 5 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వెన్ డయాగ్రామ్లో రాయాలంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ పార్ట్లో రాయాలి. తర్వాత ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఇక్కడ రాసుకుందాం 1, 2 అండ్ బిలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ రాసుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైట్ ద వెన్ డయాగ్రామ్ విత్ ద గివెన్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇల్లుస్ట్రేషన్ చేయమన్నాడు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ 3,
A union B is 1, 2, 3, 4, 5. If A is equal to x such that x belongs to n, x less than 5, B is equal to x such that x belongs to n, 2 less than x less than 7, then Venn diagram for A union B. సో ఇది సెట్ బిల్డర్ ఫామ్లో వేయడం జరిగింది, మనము రూస్టర్ ఫామ్లో రాసుకున్నాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్, మనందరికి తెలుసు న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1, 1, 2, 3, 4. 4 వరకు ఎందుకు రాసుకున్నారు సార్ అంటే ఎక్స్ లెస్ దెన్ 5, సో 4 ఈజ్ లెస్ దెన్ 5. కొన్ని సందర్భాల్లో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు ఇక్కడ 5 కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బి సెట్ చూద్దాం. సో బి సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 7. ఈ విధంగా ఇస్తే మనము ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ 3, 4, 5, 6, 3 to 6 రాయాలి. ఇక్కడ 7 రాయొద్దు, ఎందుకంటే లెస్ దెన్ 7 ఉంది అండ్ గ్రేటర్ దెన్ 2 ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ 2 లెస్ దెన్ 7ని ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఈ విధంగా అడిగితే మనం సెట్ బిల్డర్ ఫామ్లో 2 కూడా రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది. 2, 3, 4, 5, 6, 7 కూడా రాయాలి. ఇక్కడ ఈక్వల్ ఒకటే లైన్ ఇస్తాడు ఈక్వల్ అని, సో ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ లెస్ దెన్ అన్నాడు కాబట్టి ఇది రాద్దాం, ఇది ఓన్లీ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ రాయడం జరిగింది. సో ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా రెక్టాంగిల్ లోపల 2 స్క్వేర్స్ రాసి 2 సర్కిల్స్ రాసి ఏబి రిప్రజెంట్ చేయాలి సర్కిల్స్ని. ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ని మనము ఇక్కడ రాయాలి. 3 ఉంది కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ రాయాలి. 4 ఈజ్ ఆల్సో కామన్ ఎలిమెంట్, యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఇంటర్సెక్షన్ పార్ట్. సో మిగిలిన ఎలిమెంట్స్ ఇక్కడ ఏలో రాయాలి, బిలో మిగిలిన ఎలిమెంట్స్ ఇక్కడ రాయాలి. సో ఇక్కడ ఏ యూనియన్ బి రిప్రజెంటేషన్ ఈ విధంగా వెన్ డయాగ్రామ్లో రాయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ 1, 2, 3, 4, 5, 6 రెండు రాయాలి. సో ఇక్కడ ఈ విధంగా రాయాలి రూస్టర్ ఫామ్లో అండ్ వెన్ డయాగ్రామ్ రూపంలో కూడా రాయాలి. సో ప్లీజ్ డూ దిస్ ప్రాబ్లమ్. This is a question from previous year question paper. So this is a question from last year a question paper 2024 board exam. ఇక్కడ ఈ విధంగా వెన్ డయాగ్రామ్ వేయడం జరిగింది. ఎక్స్ యూనియన్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎక్స్ యూనియన్ వై అంటే ఇక్కడ 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 అన్ని ఎలిమెంట్స్ని కంబైన్ చేసి రాయాలి. సో సి కామా ఐ కామా ఎల్ కామా పి కామా ఈ కామా ఎన్ కామా ఏ కామా యు కామా టి. సో దిస్ ఈజ్ ఎక్స్ యూనియన్ వై. ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే కామన్ ప్లేస్ ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటాము. అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, పి కామా ఈ కామా ఎన్. ఎక్స్ మైనస్ వై, సో దిస్ ఈజ్ ద ఎక్స్ మైనస్ వై సిఐఎల్ అండ్ దిస్ ఈజ్ వై మైనస్ ఎక్స్ పార్ట్, సో ఏయుటి. ఇక్కడ మ్యూ అనేది యూనివర్సల్ సెట్, మనం ఇగ్నోర్ చేయొచ్చు, దీనితో సంబంధం లేదు. సో కొన్ని సందర్భాల్లో వేరే ఆల్ఫాబెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఎం అనేది ఉంటే బయట మనము కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ఎక్స్ వై సెట్లో మాత్రమే అడుగుతున్నాడు. ఇవి ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెట్స్ ఇస్ సబ్సెట్ కాన్సెప్ట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం సబ్సెట్స్ 8 ఉంటాయి. సో ఫార్ములా ఉంది 2 power of n. ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 cube 8. ఇక్కడ బి సెట్లో ఇది సపరేట్ చేద్దాము. సో బి సెట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 power of 4 విచ్ ఇస్ 16 ఎలిమెంట్స్ ఉంటాయి. సబ్సెట్లో ఎప్పుడు మనకి ఎంటీ సెట్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి, లేక లాస్ట్ రాసుకున్నా సరే. ఎంటీ సెట్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్ ఇట్లా 5 0 వేసి క్రాస్ లైన్ అని పెట్టచ్చు, 5 అంటాము. యూ కెన్ ఐదర్ రైట్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఇక్కడ ఈ 5 అనేది మిస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రాశాను. సో సింపుల్గా ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్స్ రాయాలి ఎక్స్ వై జెడ్, తర్వాత కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఎక్స్ వై వై జెడ్ జెడ్ ఎక్స్, తర్వాత మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఎక్స్ వై జెడ్ 5. సో ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో సెకండ్ క్వశ్చన్ బి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి ఇండివిజువల్గా 2 సెట్స్ కాంబినేషన్, తర్వాత 3 సెట్స్ కాంబినేషన్, తర్వాత అన్ని ఎలిమెంట్స్ ఉండేటట్టు చూసుకోండి ఏబిసిడి. అండ్ డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ 5 ఆర్ ఎంటీ సెట్, ఎనీథింగ్ ఈజ్ సేమ్. రెండు రాయొద్దు, ఏదైనా ఒకటి రాయాలి. సో ఇక్కడ 16 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రైట్ all subset for 3, 7, 8, 9. This is a practice question for you. సో ఈ విధంగా ఒక క్వశ్చన్ కంపల్సరీగా మీకు బోర్డ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. ఏబి సెట్ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనము ఫస్ట్ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, మనం రూస్టర్ ఫామ్లో చేయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ ఎక్స్ లెస్ దెన్ 10 అంటే 2, 3, 5, 7.
9 అసలు ప్రైమ్ నెంబరే కాదు. 9 రాయొద్దు. ఎందుకంటే ఇట్ హాస్ మోర్ దెన్ 3 ఫ్యాక్టర్. 3 టేబుల్‌లో ఉంది కాబట్టి. ఏ టేబుల్‌లో లేని నంబర్స్ మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్‌సెల్ఫ్. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. These are the prime numbers one has to memorize. Factors of 6. So factors of 6 అంటే ఈ 6 ఏ టేబుల్‌లో ఉన్నాయో అన్నీ రాయాలి. 1 టేబుల్‌లో ఉంటుంది. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నంబర్. ఏ నంబర్ రాసినా మీరు ఫస్ట్ 1 రాయడం మర్చిపోకండి. 2 టేబుల్‌లో 6 ఉంది. 2 3s ఆర్ 6 అందుకని రాయడం జరిగింది. 3 టేబుల్‌లో కూడా 6 ఉంది. 3 1s ఆర్ 3, 3 2s ఆర్ 6 అందుకని 6 రాయాలి. 4 టేబుల్‌లో 6 లేదు కాబట్టి రాయలేదు. 5 4 1s ఆర్ 4, 4 2s ఆర్ 8 6 లేదు. 5 1s ఆర్ 5, 5 2s ఆర్ 10 5 టేబుల్‌లో లేదు. సో 6. సో 6 1s ఆర్ 6. సో అదే 1 అండ్ నంబర్ ఇట్‌సెల్ఫ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కంపల్సరీగా రాయాలి. మిగతా ఏ టేబుల్‌లో ఉన్నాయో రాయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఏం అడిగారు? ఏ ఇంటర్సెక్షన్ బి అడగడం జరిగింది. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి రాయాలి. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ 3 ఉంది అండ్ ఆల్సో 2. సో 2, 3 ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి అంటే ఇంతకుముందు చెప్పాను. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కలిసి రాయాలి. సో ఇక్కడ 2 ఇక్కడ 1 ఉంది కదా. 1, 2, 3, 5, 6, 7 కలిపి రాయటం. ఏ మైనస్ బి అంటే ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయాలి. ఈ విధంగా ఏవైతే ఎలిమెంట్స్ మిగిలాయో ఫస్ట్ సెట్లో మిగిలినవి అన్నీ కావు. ఫస్ట్ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. 5, 7. సరే ఇక్కడ 1, 6 మిగిలింది కదా అంటే జస్ట్ ఇగ్నోర్ చేయండి. అది ఫస్ట్ సెట్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. అండ్ ఇంకొకసారి డూ యూ అగ్రీ విత్ సీతా సేర్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. డూ యూ అగ్రీ విత్ సీతా? నో. ఏ మైనస్ బి అండ్ బి మైనస్ బి ఏ విల్ నెవర్ బి ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ ఇది ఫస్ట్ అవుతుంది. 1, 2, 3, 6 ఫస్ట్ పెట్టుకోవాలి బి మైనస్ ఏ అయితే. అండ్ 2, 3, 5, 7. సో నేను రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఏ మైనస్ బి అడిగారు, నేను బి మైనస్ ఏ చేస్తున్నాను. సో బి సెట్ ఫస్ట్ పెట్టుకోవాలి, ఏ సెట్ తర్వాత పెట్టుకోవాలి. సో కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ఏవైతే ఎలిమెంట్స్ ఫస్ట్గా ఉన్నాయో ఫస్ట్ సెట్లో అవి మాత్రమే రాయాలి. 1, 6. సో మీరు గమనించినట్లయితే ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ దే ఆర్ నాట్ ఈక్వల్. సో ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఆర్ నాట్ ఈక్వల్ టు ఈచ్ అదర్. దిస్ ఇస్ వన్ అబ్జర్వేషన్ వీ నోటిస్డ్. Next question, x such that 2x plus 1 x belongs to n x less than or equal to 5. సో ఇది సెట్ బిల్డర్ ఫామ్. సో 3, 5, 7, 9, 11 వచ్చింది. ఎందుకంటే x ప్లస్లో 1 పెట్టుకోవాలి. 2 1s are 2 plus 1 3. ఎందుకు 1 పెట్టుకోవాలి సార్? న్యాచురల్ నెంబర్ ఆల్వేస్ స్టార్ట్ విత్ 1. తర్వాత 2 పెట్టుకోవాలి. 2 2s are 4 plus 1 5. ఈ విధంగా మనకు 5 పెట్టుకునేదాకా, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్గా ఉంది కాబట్టి 5 పెట్టుకోవాలి. ఓన్లీ లెస్ దెన్ అంటే 4 వరకు పెట్టుకొని ఆపేయడం జరగాలి. b is equal to x is a composite number less than 12. So composite numbers one has to know. So least composite number is 4. Composite number ఎప్పుడు 4th నే స్టార్ట్ అవుతుంది. 4, 6, 8, 9, 10, 12, 14, 15 so on. These are composite numbers. ఇక్కడ 11, 12 కంటే తక్కువ అడిగాడు కాబట్టి ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. 4 to 12. So this is the Brewster form for B set. సో ఏ యూనియన్ బి అంటే అన్ని కలిపి రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రాయాలి. ఇక్కడ 9 కామన్. ఏ మైనస్ బి అంటే ఈ సెట్లో ఏవైతే కామన్గా ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసి మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఫస్ట్ సెట్లో ఉన్నాయో అవి మాత్రమే రాయాలి. 3, 5, 7, 11. సో బి మైనస్ ఏ అంటే ఫస్ట్ బి సెట్ పెట్టుకోవాలి, తర్వాత ఏ సెట్ పెట్టుకోవాలి. కామన్ ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసుకొని ఏవైతే ఫస్ట్ సెట్లో ఉన్నాయో అవి మాత్రమే రాస్తే దాన్ని బి మైనస్ ఏ అంటాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే రూస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే తర్వాత ఏ విధంగా అడిగితే ఆ విధంగా రాయాలి. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి ఆన్సర్ మనకు తెలుసు అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్ తెలుసు. సో మైనస్ అంటే కామన్గా ఉన్నాయి క్యాన్సిల్ చేసి మిగిలితాయి రాయాలి. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సో అది కూడా చేస్తే మనకి ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. క్లియర్గా ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ a minus b union b minus a. Both are equal. So hence proved and trials. I will give a question for practice. Try to do this problem also. X such that x is a prime number less than 20. B x such that x is a natural number less than 14. Find a minus b, b minus a. So n of a 10, n of b 7, n of a intersection 5, then find a n of a union b. ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫార్ములా ఉంది. n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో n of a అంటే ఫస్ట్ మనకి దీనికి అర్థం తెలియాలి. ఏ సెట్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ 10. ఏ అనే సెట్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయంట. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి 7 ఉన్నాయంట ఎలిమెంట్స్.
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి 5 ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అన్నాడు. అంటే ఏ యూనియన్ బి మొత్తం చేశాక అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాను. సో ఈ ఫార్ములా చేయొచ్చు, మనం వెన్ డయాగ్రామ్ రూపంలో కూడా చేయొచ్చు, కానీ ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఈ ఫార్ములానే అప్లై చేయాలి. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మనకు తెలియదు. ఎన్ ఆఫ్ ఏ 10, 10 ప్లస్ ఎన్ ఆఫ్ బి 7 మైనస్ ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి 5. 10 plus 7 is 17 minus 5 is 12. ఏ సెట్ ఇవ్వడం జరిగింది 1 2 3 9 10, బి సెట్ ఇవ్వడం జరిగింది 3 4 5. ఫైండ్ ఏ యూనియన్ బి అడగలేదు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ రాస్తాము అన్నిట్లో రెండు సెట్లో, కానీ నంబర్ మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సెట్ 1 2 3 9 10, బి సెట్ 3 4 5 యూనియన్ చేయడం జరిగింది. ఇక్కడ 1 2 3 4 5 9 10 కలిపి రాయాలి. సో ఇక్కడ ఇంతవరకు రాస్తే మార్క్స్ రావు, ఎందుకంటే అడిగింది ఏంటి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ యూనియన్ బిలో అడుగుదాం. 1 2 3 4 5 6 7. సో దెర్ ఆర్ 7 ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి, ఇది రాయాలి. సో ఇక్కడ దాకా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ రావు స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అడగలేదు, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అడిగాడు. సో ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ మైనస్ బి కనుక్కోవాలి. ఏ మైనస్ బి ఎప్పుడు చేయాలి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. తర్వాత ఏవైతే మిగిలాయో ఫస్ట్ సెట్లో అవే రాయాలి. 1 2 9 10. So a minus b is 1 2 9 10. Number of elements in a minus b is, there are 4 elements. So n of a minus b is 4. ఈ వెరిఫై అనే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ 2023 బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్. సో ఈ విధంగా వెన్ డయాగ్రామ్ రూపంలో ఇచ్చి ప్రూవ్ చేయమన్నాడు, వెరిఫై చేయమన్నాడు. సో ఇది వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఏ సెట్ రాసుకోవాలి. ఏ సెట్ ఏంటి, ఏ బి డిఎంఈయు ఇది రాసుకోవాలి. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి, ఇంక్లూడింగ్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. తర్వాత బి సెట్ రాసుకోవాలి. బి సెట్లో ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా కలిపి రాయాలి. ఏయు ఈపిక్యూఆర్టి రాసుకున్నాక ఏ యూనియన్ బి రాసుకుందాం. అన్ని కంబైన్ చేసి రాయాలి, రిపీట్ చేయకుండా చూసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్ ఏఈయు. సో ఇక్కడ అడిగింది వెరిఫై చేయమన్నాడు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. మీరు చెప్పండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈస్ 10. ఇది ఎల్హెచ్ఎస్. సో ఈ వెరిఫైలో ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా కంపల్సరీ 10 ఎలిమెంట్స్ ప్రూవ్ చేయాలి మనం. ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అని 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అని 1 2 3 4 5 6 7. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని 1 2 3. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ 6. మీరు గమనించవచ్చు ఎట్లా వచ్చిందో 6. ఎన్ ఆఫ్ బి ఈజ్ 7. యు నో హౌ యూ గాట్ 7. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 3. సో ఇక్కడ రైట్ సైడ్ మనము ప్రూవ్ చేద్దాం. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ 6, బి ఈజ్ 7, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 3. 6 plus 7 is 13. 13 minus 3 is 10. క్లియర్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి 10 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా 10 వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనం మళ్ళీ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. Please practice this question. It is also question from pre-final exam. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.